దీనికి పిల్లలు పుట్టకపోతే గొడ్రాలనుకున్నా. ముగ్గురు ఆడవరంగాలని కన్నది, ఒక్క మగవోరాన్ని కూడా కనలేదు. మగపోరాన్ని కనేదాకా దీన్ని ఇడిచిపెట్టా. రాత్రంతా నిద్రపోనీలో చేయిపాడుగా. ఏం ఆట ఆడతాను, పొద్దుగా లేస్తేనే ఆట మునిగిపోను. ఏ పోరగాళ్ళు ఏమి లల్లి పెడుతుండ్రే, సపడే కాడుకోర్రి. ఏదో కవర కాకులో వరుతారు, మీరు కానుకున్నా రే పోరగాళ్ళు, సపడే కాడురి. ఏంటండి? నేను డ్యూటీకి పోతాను. సరే, సాయంత్రం తొందరగా సినిమాకి వెళ్దాం. అబ్బా ఇవాళ నాకు వీలు కాలేదు, ప్లీజ్. అది కాదండి, వీలు చేసుకోండి. వీలు కాదని చెప్పిన ఆఫీస్లో ఎక్కువ పని ఉంది, ప్లీజ్ అర్థం చేసుకో. అవురా, ఏందమ్మా? ఎప్పుడు చూడు ఆఫీస్ ఇల్లేనారా? నేను ఎవలాడక అత్త అని రాజన్నకు మొక్కుకున్నా. నన్ను ఎప్పుడు తీసుకుపోతావురా? ఇక నీ పని నీకే ఉన్నది, నన్ను ఏడ పట్టించుకుంటానవరా నువ్వు? పొద్దున ఆఫీస్కి పోయేటప్పుడు నీ లొల్లేందే, టైం వచ్చినప్పుడు తీసుకుపోతా తీయరాదు. అవురా, నీకంటే కోపం వస్తుంది. ఏ పొరగాళ్ళు ఏం వరతాండ్రే, సపడకుండ్రి. కవ్వర ముచ్చట మనసులో పట్టకుండా చేస్తారు. అటు పోయి ఆడుకోపోర్రి. నీకు కోపం బాగానే వస్తాందిరా. ముగ్గురు ఆడపోరగాళ్ళం గట్టివి, మగ పోరగాడు అద్దా? గా ఎవలాంటి రాజన్న కన్నా పోయి మొక్కుతే మగ పోరాడు అవుతాడు కావచ్చు. కొద్దిగా ఆలోచన లేదేమరా? నా అంశానికి ఆరసులు వద్దా? నీ అమ్మ మా పోదాం తీయే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నీ పోతానా? మామూ స్కూల్ టైం అయితే లేదా? రెడీగా పో. తీసుకొస్తలేదా? అందరికి తీసుకొస్తలే. నేనేమన్నా ముచ్చట చెప్పే వరకు ఏ గిర్తం ఉంటుంది ఏంట్రా నీకు? ఏ ముచ్చట చక్కగినావు? ఏ పోరగాళ్ళు మీరే ఉన్నారా అనే ఆడోళ్ళు? ఏమిటికే కొరతాండ్రు, సపడే కాడుకోర్రి. ఏ మాటనే ముసల్లారా, నీకేమైతాను? మేము ఆడుకుంటే మమ్మల్ని చూస్తే ఎవరు ఏందే? ఇంకొకసారి మా జోలికి వచ్చాను అనుకో, నీ ముక్కు వస్తా. అబ్బా, కొద్ది చావులేవేందే మీకు? పడిపోరి, ఇంకా ఆట పెడతారు. బాగా దింపుతారు పోరి. ఈ తిప్పులాట తీర్థం పోను. ఇవాళ ఇంకా చాయ వేయలేదు కదా, ఏం చెప్తాను లోపట? రాదా? అత్తమ్మా వస్తున్నా. రాదా? అత్తమ్మా ఏం చెప్తానే లోపట? పిలుతాంటే చెవులు మందమవుతానయా? వినబడతలేవా? ముఖం కడుక్కొని ఎంతసేపు అవుతుంది? చాయ్ ఎప్పుడు పోతావే? ఇంకా చాయ్ కోసం నేను అడుకో అన్న. నేను పెట్టినా అత్తమ్మా, అవుతుంది. ఏం పెట్టుడో ఏమో, గింత సేపు ఆట. ఇక నువ్వు కనుక చేస్తానవా నే పని? ఎవరు చేస్తలేరా లోకం మీద? పోసుకరాపా. ఓ పని రేవు లేదు, ఏం రేవు లేదు. కూరగాయలు చూస్తట, అవ్వ చూస్తే ఇట్లా. ఇవాళ దాకా ఛాయలు పోయకుండా ఉంటుందట. అవునే, ఇప్పటికే ముగ్గురు ఆడవరాళ్ళంగా అన్నావు. ఇక మగవరాన్ని అనేది ఉన్నదా లేదా? నా అంశాన్ని నిలబెట్టేది ఉన్నదా లేదా? అది కాదత్తమ్మా,
ఇప్పటికే 3 ఆడపిల్లలు, మళ్ళీ పెద్ద ఆపరేషన్లు అయినాయి. కొడుకు కోసం చూస్తూ ఉంటే మళ్ళీ బిడ్డ పుడితే ఎట్లా అత్తమ్మా? అందుకే అద్దనుకుంటున్నా. అవునే, నీకు నువ్వే అద్దనుకుంటే అయిపోద్దా? ఇంటికి పెద్దదాన్ని నేనున్నా. నా అవసరం నిరవసరం కానీ అనే నా అవసరం నిలబడద్దానే. అద్దత్తమ్మా, ఇప్పటికే వంశం వంశం అనుకుంటా 3 ఆడపిల్లలు పుట్టిండ్రు. ఏ నాకు అదంతా ఏం తెలియదే. నాకు మనవడు వచ్చేదాకా నువ్వు పోరాగానే కనాలి గంతే. అద్దట అద్దు అద్దనగా 3 ఆడవరగాళ్ళు పుట్టిండ్రు. ఇంకా నాకు మనవాడు అద్దని మాట్లాడతాను. ఏటైతే నాకు మనవాడు వచ్చేదాకా నేను ఊకోను. ఏ నువ్వు ఆగవే. మా మీద తిడుతుంది. వయసు అయిపోయింది కదా బిడ్డ, ముసలిది అయింది కదా, గట్లే కొడుతుంది. ఇగో సివిల్ డ్రెస్ వేసిన తెల్లగా ఉన్నది, మాపుకోకు దుబ్బలా. వినబడ్డదా? సరే అమ్మా. పో, అయిపోయింది. పో, అక్కని కూడా నేను తీసుకొని పోతుంది. అమ్మా పండుకున్నావానే? ఇప్పుడే కన్నట్టుకుందే. కూర్చో బిడ్డ. అన్నం తిన్నావా మరి? టిఫిన్ చేసింది తిన్నా. ఏందో 2 వద్దులైతుంది, ఇంటి మొక్కని అత్తలేవు. ఏం చేయాలి అమ్మా, మా ఆడబిడ్డ ఇట్లా వచ్చిరు, ఇప్పుడే వేరు వాళ్ళు. 2 వద్దుల నుంచి ఇట్లనే ఉన్నారా? బుజ్జి ఇప్పుడే వచ్చినావా? వదినే ఇప్పుడే వచ్చినాం. అంత మంచిదేనా? అంత మంచిది వదినే. అమ్మా అన్న ఆఫీస్ పోయిండానే? మావేండు. బుజ్జి అల్లుడు స్కూల్కి పోయిందా? పోయిండు వదినే. అవు కానీ నువ్వెప్పుడు ఇస్తావు నాకు అల్లుడిని? అల్లుడిని ఇత్తది నువ్వు చూస్తావే. 3 ఆడవరగాళ్ళు పుట్టిర్రు, ఇక నాకు చాలు మోబోరడు అద్దంటాంది. అగో గట్లెందుకంటున్నావు వదినే? మా అన్నకు వంశధారకుడు వద్దా? మా అన్నతోటే ఆగిపోనీ వంశం. అది కాదు బుజ్జి, మళ్ళా కాన్పు కూడా కొడుకు ఉడతాడని తెలుసా? చెప్పు, బిడ్డ ఉడితే ఎట్లా? ఇగో నీకు అప్పుడే చెప్పినా కదనే, నాకు మోబోరడు పుట్టేదాకా కనుడే. నాకైతే మొదటి కాన్పుకే కొడుకు పుట్టిండు. అందరికి నీయాసోంటి రాతుంటది అనే బిడ్డ. నువ్వంటే అదృష్టవంతురాలివి. కొంతమంది ఉంటారు ఆడవరగానే పుడతారు. ఎక్కడ జట్టరా తడకచ్చుకున్నాడో నా కొడుకు. ఏమండి 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 లేవండి. ఏమండి ఎందుకు కొట్టారండి? కొట్టక ముద్దు పెట్టుకోవాలా అనే? బంగారంలాని నిద్ర చెరగొట్టినావు కదే దరిద్ర ముఖదాన. చేతులతో వచ్చి లేపుతారా కానీ నా చేతిలో పిల్లగానో పెట్టినవా? పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఓ పిల్ల లేదు జల్ల లేదు, గొడ్రాలు దానా. నా చేతుల్లో ఏముందండి? నీ చేతుల్లో ఉండదే
నీ కడుపులు ఉంటుంది. దానికి నేనేం చేయనండి, దేనికైనా అదృష్టం ఉండాలి. ఇంకెప్పుడు వస్తుంది అదృష్టం? మన ఇద్దరు సచ్చినాక వస్తుందా? మన తర్వాత పెళ్ళైన వాళ్ళు పోరగాళ్ళు అన్నారు, వాళ్ళ పోరగాళ్ళు బడికిపోతారు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేనా? మరి నువ్వు కాకపోతే నేనా? అంటే నేను మొగోని కాదానే? నాకు మొగతనం లేదానే? పోయి ఊరందరికి చెప్పు పో, నాకున్నది మొగడే కానీ మొగోడు కాదని. అయ్యో, నేనెందుకు అట్లా అంటానండి? అట్లంటవేందే? అంటే నేను నిజంగా మొగని కాదానే? అయ్యో, నేను అన్నది అట్లా కాదండి. నువ్వు ఎట్లంటావో నాకు ఎరికే కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి, దాన్ని పెళ్లి చేసుకొని పోరగాలు కానీ నేను మొగోని నన్ను నిరూపించుకుంటా. అర్థమైందా? బిచ్చపు దానికి వేసినట్టు 3 పూటలకి ఇంత ముద్దెత్తా, తిని మూల కూకో. నేను స్నానం చేసొస్తా, టిఫిన్ పెట్టు. పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అన్నారు, పిల్లలు పుడితే ఆడపిల్లని కన్నావు, మగ పోరుడు కావాలి అంటాను. ఎక్కడ చెట్టు రాతనో ఏమో. అమ్మా నువ్వు ఆగే. వదినే గవండి కాదు, ఎట్లయినా నువ్వు నాకు అల్లు నీయాల్సిందే. అది ఇయ్యకుంటే నేను ఊకుంటే నానే నా అంశం ఇట్లనే ఉంటుందా? నేను అది అనేదాకా ఇడిచిపెట్టా, ఎట్లయితే కట్టాయే. ఓ పోరండి కానుడు తెలియదు కానీ అంటే అంటే ఏడుసుడు తెలుసు నీకు కోడలకు. నాకు సంబరం లేకుండా చేసిందాన్ని నేనెట్లా సంబరంగా ఉండనిస్తేనే గట్టనే ఏడవాలే. నాకు మనవడు వచ్చేదాకా దాన్ని ఇంకా గోస పుచ్చుకుంటా. మా అత్త అయితే నా కొడుకుతోటి మస్తు సంబరంగా ఆడుకుంటుంది. నువ్వేంటండి మనతో ఆడుకుంటావునే అమ్మ. దానికోసమే కాదే ఈ బాధ అంతా. నా కోరిక ఎన్నడు తిరుగుతుందో ఏమో. ఏమో ఇక ఈ కాన్పైతే చూద్దాం తీ. సరే కానీ ఏం కూర అండి రేమ్మా? మా ఇంట్లో ఏం కూర అండలేయాల? చిక్కుడుగా ఆడినట్టున్నది బిడ్డ, వేసుకొచ్చుకోపో. ఇక్కడ మంచం ఉంది, అట్లా తెలుగు. సరేనే అమ్మ, పోయేస్తా నేను, మళ్ళీ పొద్దుకంగా వస్తా. రా బిడ్డ, మనసు ఏం మంచిగా లేదు. ఏమైంది? మమ్ము రై బేట పోయి నాన్న దగ్గర పడుకోపో. ఏం కాదు బేట, అబ్బా ప్లీజ్ రా, పోండి రా, పడుకోండి కదా, మంచోళ్ళు కదా. గుడ్ నైట్ రా. ఏమైంది? నేను సినిమాకి తీసుకుపోలేదని బాధపడతానా? కాదు. మరి ఏమైందో చెప్పే. ఎన్నెన్ని మాటలు అంటారో తెలుసా? ఎవరన్నారే? ఇంకెవరు, మీ అమ్మ మీ చెల్లె. ఏమన్నారు చెప్పు. ఇంటికి వారసుడు కావాలంట. దాంట్లో తప్పేముంది? నేను కూడా వారసుడు కావాలని కోరుకుంటున్నా. అదేంటండి, మీరు కూడా మీ అమ్మ చెల్లెలకనే మాట్లాడతారు? ఇప్పటికే 3 పెద్ద ఆపరేషన్లు అయినాయి, మళ్ళా కనుడంటే ఎట్లనండి? నాతోటి ఏడైతుంది. ఆయన మళ్ళీ కొడుకు పుడతాడని చెప్తామా? చెప్పుర్రి, ఎందుకు ఇట్లా గోసపుచ్చుకుంటున్నారు? మనిషినండి, మనిషిలాగా ఆలోచించండి. మీరన్నా అర్థం చేసుకుంటారంటే మీరు కూడా అట్లే మాట్లాడుతున్నారు. వద్దండి, ఇప్పటికే 3 ఆపరేషన్లు అయినాయి. డాక్టర్ అమ్మ కూడా వద్దు అని చెప్పింది. ఎందుకో నాకు ఈసారి కొడుకు పుడతాడని అనిపిస్తుంది. అయ్యో, కొడుకు పుడతారని గ్యారంటీ ఇస్తారా? అది కాదు, నా మాట విని ఈ ఒక్కసారి కొంచుకోవాలి ప్లీజ్. నేను దండం పెడతాను,
అర్థం చేసుకో. నా వంశం నాతోటే అంతమైపోయి అని ఎట్లా చేశాను నువ్వు కొడుకు కదా ఈసారి. మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందండి? నువ్వు ఏం చెప్పద్దు ప్లీజ్. ఇది ఒక్కసారి నా మాట విను. అన్నం పెడతా. గోళీలు ఏవో ఏం గోళీలో ఇది ఎప్పుడు వేసుకుంటో. అరే ఓ రాని అమ్మా ఇయరా ఈ 2 గోళీలే కానీ ఇది ఎప్పుడు వేసుకుంటురా? ఈ 3 పూటలు ఇంకోటి రాత్రి పూట. ఎన్నిసార్లు చెప్తారా నీకు మతం ఉండదు. ఇంకా ఆపుతా పోయి చూసుకో. ఏం చూస్తుంది? ఏందే రాత్రి తిన్నది అరగలేదా? ఏమో బయటకు వచ్చి కప్పుతాను. ఏంది 3 నెలల? అరే ఇక రారా చెప్పండి. నీ కారెనికి సిరి తుడుచుకుందు మంచి ముచ్చట చెప్తారా రా. అయ్యో ఏమైందే? నాకు మనవడు వస్తాడు రా. మనవడు ఏందమ్మా నువ్వు చెప్పేది నిజమానే? అవునా రాదా? ఇక నుంచి నువ్వేం పని చేయకే. అరే దీన్ని చెప్పడా దావకాండకు తీసుకోపో. మంచిగా పండుదే పాలాలదే బలంగా గోళీలదే. నాకు మనవడత్తాండు రా. మనవడత్తాండు దా బిడ్డ దా. నువ్వు ఇక నుంచి ఏం పని చేయకు. పని అంతా నేనే చేసుకుంటా. ఏం చూస్తానవరా? దీనికి ఏమైనా పని చెప్పినా అనుకో మంచిగా ఉండదు పాప. అమ్మయ్యా ఇన్ని రోజుల నుంచి నేను అన్న కళ నెరవేరింది. నా ఇంటికి వారసుడు వస్తాను. ఈ ముచ్చట నా బిడ్డతో చెప్పాలి. మీరు ఆడుకోవడానికి తమ్ముడు వస్తాడు రా. ఏడిపోతాండ్రా? దొంగకు పోతానవే. ఏంది దవాఖాన పోతుర్రా? ఇది డాక్టర్ నీ సోపతేమో కాదు బిడ్డ. కడుపులో ఉన్నది ఆడపిల్లను మగపిల్లగాడో తెలుసుకో. అట్లా చెప్పరే అమ్మా. చెప్తే కేసు అవుతుంది. కేసు ఏమిటికి అవుతుందిరా? నీ సోపతే కాదు చూసి చెప్పమాను. ఏం కాదు. సరే తెలుసుకుంటది కానీ ముచ్చట ఎవరికి చెప్పకే. నేనెవరికి చెప్తారా? ఆడపిల్లగాడో మగపిల్లగాడో తెలిస్తే నాకు కూడా ఇంత రంది వాడుతుంది. తెలుసుకోనరా చెప్పనా? సరే అమ్మా. పైలంగా పోరి. సరే పైలం బిడ్డ. మనవారు రావాలి. దావకాలు ఏమన్నారో ఏమో. ఎట్లా ఏం చేసుకుంటా అగో అత్తాను కదా. ఏమన్నారా? స్కానింగ్ లో గోపిగా తెలిసిందా? మళ్ళీ ఆడపిల్లేనమ్మా. ఏంది మళ్ళీ ఆడపిల్లనేనా? ఈ ముదనష్టప్రాన్ని ఎందుకు లెక్క చేసుకున్నావురా? ఎక్కడి చెడ్డదాన్ని చేసుకున్నావురా? దీనికి అందరూ ఆడవాళ్ళ పుడతారు. ఒక్క మగ కూడా పుడుతుందని ఆశపడితే అయితే ఇది కూడా ఆడపిల్ల అని తేలింది. ఇప్పటికే 3 ఆడపిల్లలు ఉన్నారు. ఒక దాని పేరు గంగా యమున సరస్వతం పెట్టిండు. ఇప్పుడు పుట్టేదాని పేరు కావేరం పెట్టురా. కావేరం పెట్టు. ఎక్కడ నష్టప్రాన్ని చేసుకున్నావురా? దీని కనపడే కడుపు దీని ముఖం దోమ అంశం నిరక్షం చేస్తాను నాకు తెలుసు. దీంట్లో నా తప్పేముందమ్మా? దేవుడు ఇచ్చిండు మోస్తున్నా. దానికి నన్నంటే ఎట్లా? నువ్వు మాట్లాడ. నువ్వు మోసేది బిడ్డని కాదే పాపాన్ని పోతాను. నువ్వు కాకుండా నా కొడుకు వేరేదాన్ని ఇచ్చి చేసేది ఉంటే నా ఇంటికి వారసు రచ్చటోడే. వారసు రచ్చటోడు. ఇంకా ఏమిటికి వెళ్తాను దరిద్రంలో కన్నారా? నాకు వెనక ముందు ఎవరు పని చెప్పు. అమ్మాయినా అత్తమ్మైనా నువ్వే కదా. నువ్వే ఇట్లాంటి ఎట్లా చెప్పు. అమ్మా నాకేం చేయాలో చెప్తలేదే. నాకు మగపిల్లలు పుట్టే అదృష్టం లేదనుకుంటా. ఎందుకు లేదా? డాక్టర్ దగ్గర తీసుకుపోయి కడుపు తీపించుకురాపో. అమ్మా నెలలు నిండాక కడుపు తీపియద్దే.
ఎందుకు తీపియద్దు? తీపి పో. వద్దమ్మా, అంత పని చేయకు. వద్దంటే మీరే కదా కను కను అని అన్నది. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎట్లా? వద్దు, తీపియద్దమ్మా, మీకు దండం పెడతా. నాకు మనవడస్తాడు అనుకోని నిన్ను కనుమననే. నీ దరిద్రం గిట్లుంటుందని నాకేమెరక. అరే దీనికి కడుపెట్టది అన్న ఆలోచించు. అమ్మా ఇప్పటికే ఆలస్యమైంది, కడుపు తిప్పించుడు వీలు కాదే. ఏంద్రా నువ్వు దానికే మాట్లాడతాను? అమ్మా ఆడపిల్ల పుట్టడం నాకు కూడా ఇష్టం లేదే. మరి ఇష్టం లేకపోతే పసర మందు తాగుతాం, కడుపు పోతుంది. పసరు మంద తాగితే ఏమన్నా అవుతుందేమో వచ్చే. ఏం కాదు, ఎరకట మీద ఆగలేదా? కడుపు తీపియలేదా? అత్తమ్మా, అత్తమ్మా, మీకు దండం పెడతా. ఏమండి మీరైనా చెప్పండి, ఆడపిల్ల మగ పిల్ల మన బిడ్డ కదండి. ఏంటిదే మన బిడ్డ? ఇవాళ ఆడపోరగాలు పుట్టిరు సాలదానే, ఇంకేమన్నా ముసలామనుకుంటానమే. అత్తమ్మా, నా మాట వినత్తమ్మా. ఇంకా ముట్టుకుంటాది. మీరైనా చెప్పండి. నేనేం చేయలేనే, నాకు కూడా మగపిల్లాడు కావాలి. మా అమ్మ చెప్పినట్టు ఇను. అయ్యో, మీకు దండం పెడతా, అంత పని చేయొద్దు. ఏంటిదే పానం తీయకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు అన్నావనుకో రోజు మా పానం పోతుంది. అరే చెల్లెకు పోతే ఏమండి అత్తండి. ఏం చేస్తాను? హలో బుజ్జి, వీళ్ళు దావకానికి పోయొచ్చిర్రే. మళ్ళా పుట్టేది కూడా ఆడపిల్లనేనట. ఇంకా కడుపు పోయేటందుకు ఇంత పసర మందు పట్టుకరా. చెప్పండి రా. అత్తమ్మా, అత్తమ్మా, నీకు దండం పెడతామ్మా, నీ కాలు. ఏ ఛీ, నడు. నాకు వారసుని ఏంది? నువ్వేది కేటా ఇంటి రారా. ఏమండి, ఏమండి, మీరైనా చెప్పండి. వద్దండి. అమ్మా, అమ్మా, ఎంతసేపు చూడాలి నీకోసం? అన్న అమ్మే, అమ్మా ఆ, చెల్లొచ్చింది రావే. తెచ్చినవా? ఇగో వేమ. ఏదే అది? అరే దొరుకులు బయటికి. రాదా? అమ్మా పిల్లంతా ఎత్తిందే, అది ఆడ కనబడతలేదు. అగో మీరు ఇంట్లోనే ఉన్నారు కదమ్మా, ఏడిపోయింది అది? అరే బయట గిట్లున్నదా, బయటకు వద్దా? ఎడిపోయింది అమ్మా ఇది? ఏమో బిడ్డ గడుపు చూపో. ఏమైందిరా? ఉన్నదా ఆడ? లేదే. అడిగి చూడ, సందులో మెట్ల కింద రానిందా చూడు. అత్తమ్మా, వద్దమ్మా, నేను దండం పెడతామ్మా, నా బిడ్డ చంపద్దు. బుజ్జి, ఏమండి, నేను చచ్చిపోయిన పర్లేదు కానీ నా బిడ్డ చంపద్దండి. బిడ్డ చచ్చడానికేనా ఈ మందు పోసేది?
అమ్మా పిల్ల సరిపోతుంది కదా. నువ్వేం రద్దపడకురా, కడుపులో బిడ్డ చచ్చిపోతుంది. అన్నా నేను తెచ్చింది పవర్ఫుల్ మందే, ఇక నువ్వు చూడు ఎట్లుంటుందో ప్రతాపం. నాకు కావాల్సింది అదే చెల్లె. అమ్మా అది అంతగానో మొత్తుకుంటాను నేను. కడుపులో పాపం కరిగిపోతుంది కదరా, గట్టనే మొత్తుకుంటది. ఏం కాదు, నువ్వు సపరేట్ ఉండు. అంతేనంటావా? ఏం కాదు, ఒర్రి ఒర్రి కడుపులో బిడ్డ అదే పోతుంది. అన్నా ఇక నన్ను బుద్ధి ఇప్పుడన్నా మగ పిల్లగాని అంటది మళ్ళా. మన అంశానికి అరసు రస్తారా. నాకు కావాల్సింది అదేనే. అమ్మా మమ్మీ లే మమ్మీ లే మమ్మీ 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 లే మమ్మీ లే మమ్మీ మమ్మీ లే మమ్మీ లే మమ్మీ డాడా మమ్మీ లెక్కలేదు. పిల్లలు చెప్తానండి మొత్తుకుంటాను. అమ్మా పిల్లల్ని బయటికి పోమని చెప్పినా కదే. వాళ్ళని అప్పుడే పంపించినే, వాళ్ళు వచ్చింది కదా. దా, దా. మమ్మీ లే మమ్మీ చచ్చిపోయిందే. అమ్మ ఎట్లనే పసరతోటి గిట్ల అవుతుందని అనుకోలే. మీరు చేయబట్టి బాను పోరు బాను. అరే ఎంతసేపు అంటావురా, పిలుస్తా అంటే నత్తలేదా? లే అరే. ఏంటిదే? అప్పటి నుంచి పిలుస్తాంటే లేస్తలేవేంద్రా? ఏది చెప్పు. ఏంద్రా కొడుకు అంత చిన్నవై ఉంటాను, ఏమైంది? ఏమైంది అంటావేంది? దానికి వద్దు వద్దే నెల నిండాక మందు తాపిద్దే అంటే ఇంటివా? చెల్లె నువ్వు కలిసి మేము చేస్తాం రా వర్షం అవుతారా అని మందు తాపిత్తివి. అది పుసుకున్న సచ్చే, ఆ ఇంటికి కీడొచ్చే, ఈ ఇంట్లో ఉండబడుతుంది. నీకేమో పని శాత కాదు, నీకు చేయలేక నేను చస్తానా. కూరగాయలనేమో హాస్టల్ వేసిన. కనీసం నీ బిడ్డ వస్తుందా? మంచిగా ఉన్నప్పుడైతే వచ్చి కూరలు పువ్వులు అన్నీ వేసుకోపోయింది. మరి మా అన్న ఎట్లున్నాడు, మా అవ్వ ఎట్లున్నది, కనీసం వండి పెడతామన్నా ఇంటి పొగాన్ని వస్తుందా? ఏం లేదు. ఇట్లుండకపోతే ఏం చేయాలి ఇక నేను? ఎవరి సంధానాలు బతుకుతాను రా, ఏం చేస్తావు? బిడ్డ రాగానే ఎంకేస్తారా? మరి మా అన్నం ఉండడు, మరి మా అవ్వకు శాత కాదు, వండి పెట్టాలని వస్తుందా ఏమన్నా టైంకు? మంచిగా ఉన్నప్పుడు కూరలు పువ్వులన్నీ ఎత్తుకు వేసుకొని తీసుకోపోయా. మళ్ళీ ఏం చెప్తానో బాను అంటాను. అనురా, నువ్వు కూడా నన్నే అను. నీ పెళ్ళని చచ్చిపోయిన కాడ నుంచి నన్ను పట్టించుకుంటానవారా? నా మాట వింటానవారా నువ్వు? అగో నీ మాట ఎప్పుడన్నా కాదన్నా? ఎప్పటి సుందో చెప్తానా కాదురా, నా ఇంటికి వారసుడు రావాల, నా ముంగట మనవడు తిరగాలని. ఏదిరా నా మాట ఏడినవురా నువ్వు? నువ్వు చేయబట్టి ఉన్న పిల్లలు చచ్చిపోయా, మళ్ళీ మనవడు ఎక్కడి నుంచి వస్తాడే? అవగా మనవడు ఎక్కడి నుంచి వస్తానంటానవేంద్రా? ఇంకో లగ్గం చేస్తా నాకు మనవడు రాడా? మనీ లెక్కమా? మళ్ళా లగ్గం అని నోరు తెస్తావేంద్రా? అరే ముగ్గురు పిల్లల తండ్రిని, మన పిల్లలు చచ్చిపోయా, నాకెవరు పిల్లలు ఇస్తారే? అగో నీకు కాలం కన్నా, చెయ్యం కన్నా, మూతం కన్నా, ముఖం కన్నా మంచిగా నౌకరు చేస్తాను. నీకెవర్రా పిల్లడి అంది? నీ గురించి తెలిసిన ఎవరన్నా మన ఇంటికి పిల్లని ఇస్తారా అని భలే మాట్లాడతావు. ఇది కూడా
అరే నీకు పిల్ల నువ్వు దొరకదురా చచ్చిపోయిందని శైల చూడలేదా దాన్ని అడుగుతా దాన్ని ఇంటికి కోడల్ని చేస్తా ఇద్దరు కవల పిల్లలేనాయే నీకు కూడా పెళ్ళాన్ని చచ్చిపోయిందని రంది పడతాను కదా దాన్ని నీ పెళ్ళాల్లో కూడా చూసి సంబరపడు. బిడ్డ చచ్చిపోయిన రందిలో వాళ్ళు ఉన్నారు. పైకి వెళ్ళి అది చచ్చిపోతే మాకు జారిపడి చచ్చిపోయిందని మనం నమ్మించినాం వాళ్ళ పిల్లని ఇస్తారా అని. నీకెందుకురా నీ మాట్లాడతా ఇంకేంది నువ్వు రంది పడకు మంచిగా పెళ్ళి వస్తుంది నా ఇంటికి వారసుడు వస్తాడు మంచిగా ఈసారి నాకు మనవడత్తారా నిజంగా చేస్తావా అని ఒప్పుకుంటారా వాళ్ళు? నీకెందుకురా నేనున్నా కదా ఒప్పించడానికి నీకెందుకు కానీ మొత్తం చుట్టాలను అందరినీ పిలిచి చేద్దాం. ఏమిచ్చిరా ఏది లేదు చుట్టాలు లేదు ఎవరు లేరు ఈ వరకే ఇప్పుడు ఇది చచ్చిపోయిందన్న దాంట్లో మనం అటు ఇటు కిందికి మీదికి చేసి మనుషులు నెటోళ్ళు అటు అది చేసినాం ఏం లేదు గుళ్ళకి తీసుకుపోయి దండలు మార్పించుకోసి అప్పటికి ఇంటకు తీసుకొచ్చుకుందాం అంతేనా? అంతే సరే దాని బిడ్డ అరే దేవుని దగ్గర దండం పెట్టుకోదు పో బిడ్డ దేవుని దగ్గర దండం పెట్టుకోదు దాంట్లో బిడ్డ మీ అవ్వ మా ఇంటి కోసమే మిమ్మల్ని కవల పిల్లలు లెక్కగా అన్నట్టున్నది. అక్క వచ్చిన ఇంటికి నేను కూడా కోడలు గచ్చడు చాలా సంతోషంగా ఉంది అత్తమ్మ. నేను చూస్తా అంటే మీ అక్కను చూసినట్టే అనిపిస్తుంది బిడ్డ. మీ అక్క లోటు నువ్వే తీరవాలి. అవునత్తమ్మ ఒక్క రూపంలో పుట్టినందుకు ఒక్కింటికే వచ్చినాం. సరే బిడ్డ అట్లయితే నువ్వు నాకు మనవన్ని కానియ్యాలి నేను నా మనవతో సంబరంగా ఆడుకుంటా పానం విడవాలి. అదంతా నా చేతిలో ఏముందత్తమ్మ అంతా దేవుడి దయ. అగో నువ్వు గట్ల అనకు బిడ్డ మీ అక్క కూడా గట్లనే అన్నది నాకు గదంతా ఏం చెప్పకు నీకు మగ విలగాడే పుడతారు. అరే బాను ఈ ఇంట్లో నా కోడలు ఒక్క పని ముట్టద్దు ఓ పని మనిషిని మాట్లాడు పని అంతా అదే చేస్తుంది. సరే అమ్మా. అయ్యో ఎందుకత్తమ్మ నేను ఉన్నా కదా నేను చేస్తా. లేదు నువ్వు ఇంట్లో ఏ పని చేసురాద్దు నాకు నువ్వు మనవని కానిచ్చుడే నీ పని. సరే అత్తమ్మ. అత్తమ్మ అక్క పిల్లల్ని చూడక చాలా రోజులు అవుతుంది వాళ్ళని హాస్టల్ నుంచి ఇక్కడికే రమ్మందాం ఇక్కడే ఉంచుకుందాం. అయ్యో బిడ్డ ఏంది ఆగు మీకు కొత్తగా లగ్గమైంది ఇప్పుడే వాళ్ళు ఎందుకు తీ బిడ్డ హాస్టల్లో వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళని నేను పోతలేనా అత్తలేనా చూస్తలేనా వాళ్ళని నేను చూసుకుంటా కదా నీకెందుకు రంది నాకైతే మనవని కానిచ్చుడే నీ పని సరేనా. అరే లోపలికి తయారు కాపోండి. పోయిన పొరగాళ్ళు వేయరని సంబరపడితే అక్క పిల్లగాళ్ళు కావాలి అంటాను నాకైతే మనవరు రావాలి చాలు నాకు. బాణన్నా ఓ బాణన్నా నా సంపతి ఈడున్నా రానా? ఏం సాదరా ఇటు వచ్చినావు? అన్నా నువ్వు చేసింది నీకు కొద్దిగానే న్యాయం అనిపిస్తానే. నేనేం చేసిండ్రా న్యాయం అన్యాయం అని మాట్లాడబడుతుంది. ఎవరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నావట కదా. మేము చేసుకుందే రెండో పెళ్ళి ఈ పెళ్ళికి అందరికి చెప్పుడు ఎందుకనే చెప్పలేదురా. మొదటి పెళ్ళి అయితేంది రెండో పెళ్ళి అయితేంది పెళ్ళి అంటేనే పెద్ద పండుగ లెక్క ఇట్లా ఎవరికి చెప్పకుండా ఎట్లా చేసుకోబుద్ది అయిందే నీకు? అయింది ఏదో అయిందిరా దానికోసం ఎందుకు ఇడిచిపెట్టు. పండుగ ఇడిచిపెట్టమంటే గట్ల ఇడిచి పెడతారే నువ్వు అంత గమ్మది మాట్లాడతావు. అరే పెళ్లి చేసుకున్నప్పుడే పండగరా కానీ అనుకున్న పోరగాలు పుట్టలేదనుకో దండగా అనిపిస్తుంది. పిల్లలు ఏముంది ఆ దేవుడు మనకు ఎవరిని ఇస్తే గాల్లో పుడతారు. అయితే అని ఇంతకేమని లగ్గం చేసుకునేవే ఏ ఊరాళ్ళది? ఎవరో కాదురా ఈ వదిన వాళ్ళ చెల్లెనే చేసుకున్నా. అబ్బా అన్న నీ ఎడమ కంట్ల కన్నీళ్ళు ఆరక ముందుకే నీ కుడి కంట్లే ఆనంద బాష్పాలు తెచ్చుకున్నావు కదనే ఎంతైనా నువ్వు గ్రేటే. ఏం చేస్తాను రా పిల్లలు లేకుంటే వెళ్ళదు కదా మరి. అది కూడా నిజమే కానీ పెళ్లి కంటే విలవకపోతే రిసెప్షన్ అని ఉన్నదా లేదా? రెండో పెళ్ళికి రిసెప్షన్ అయిందిరా నువ్వు లేకున్నావు.
అంటే పైసలు మిగిల్చుకున్నావు అన్నమాట ఎవరికి చెప్పకుండా. పైసలు లేవుందిరా, ఎవరిని పిలవద్దనే పిలవలే. ఊళ్ళో పెళ్లి చేసుకున్నట్టు అందరికీ తెలుసు. అయినా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు? గదే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు కదా, ముచ్చటేందో తెలుసుకుందామని వచ్చిన. ముచ్చట కావాలా? మా వారు పిలుతాగు. అవ్వా ఓ నీ దండం పెడతా ఆగే. పెద్ద వచ్చిందనుకో ముచ్చట కాదు విషయం పోసినట్టు మాట్లాడుతుంది. అదంతా ఊని కానీ లగ్నం చేసుకున్నావు కదా, మరి నాకు దావత్ ఇవ్వవా? ఇత్త పోరా. ఎప్పుడు ఇస్తావు? సాయంత్రం ఇత్త పో. మర్చిపోకు మరి ఇవ్వాలి. ఇత్త పో. పోతానా? పో. వీడు విషయం గిషం అంటాడు. వీనికి విషయం తెలిసిందా ఏంటి? అమ్మా ఏంద్రా దోకారం పోతాను. దావకాడ పోతావా? సరే ఈసారి అన్న దాని కడుపులో ఉన్నది మగ పిల్లగాడా ఆడ పిల్లగాడా అని మంచిగా తెలుసుకో. వాడు చెప్పడే, పోయినసారి చెప్పినందుకే పానం పోయిందని భయపడ్డాడు. అరే నాకు అదంతా తెలియదు. దాని కడుపులో ఉన్నది ఆడపిల్లడా మగ పిల్లగాడా అని తెలుసుకున్నాకనే ఇంటి పోకనరా. ఏందత్తమ్మా ఏమో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బిడ్డ, దావకాన పోతావు కదా, లోపట పిల్లగాడు మంచుకున్నాడా అని డాక్టర్ని తెలుసుకోమంటానా. బావకు తెలిసిన డాక్టరే కదా, మళ్ళా పైగా పేరు గల్లోడు. సరే బిడ్డ, పైలంగా పోయిరాంది. సరే అమ్మ, పోయేద్దాం. సరే అత్తమ్మ. మెల్లన్నాడు బిడ్డ పైలం. అసలుకే నీ కడుపులా నా వారసుడు ఉన్నాడు పైలం. సరే. అరే నేను చెప్పింది మర్చిపోకురా. ఆ. ఏమైతుందో ఏమో, ఈసారి దాని కడుపులో ఉన్నది మగ పిల్లగాడు ఆడపిల్లగాళ్ళు తెలిసేదాకా నాకైతే ఇదంతా పాడైంది. అగో డాక్టర్ ఏమన్నారా? లోపల బిడ్డ మంచిగానే ఉన్నాడని చెప్పింది. సరే బిడ్డ నువ్వు పోయి వండుకోపో. ఇవరకు దావకానకు పోయొచ్చిన. అరే ఏందిరా అదేమో సంబరం కొద్దున్నది, నువ్వేమో బాధ కొద్దున్నావు, ఏమైందిరా? దానికి పుట్టేది ఎవరో తెలియదు కాబట్టి సంబరంగా ఉంది. నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లున్నా. అంటే ఇప్పుడు పుట్టేది కూడా ఆడిదేనా? అందుకే అమ్మా నేను ఇట్లున్నది. దీని జాతకం కూడా అయ్యగారికి చూపించిండ్రా. ఇద్దరు అక్క చెల్లెల జాతకం ఒక్కటేనట. ముదనష్టం ఉండను, దీనికి కూడా ఆడి పొరగానే పుడతారట. అత్తమ్మ కొన్ని పాలు వేడి చేసి పోయావా? నేను వేడి అయ్యా, వేడి చేసుకొని తాగుకో. రేపటి నుంచి పాలను కూడా పాలు పోయాకంట. అదేందత్తమ్మ, డాక్టర్ రోజు పాలు తాగమని చెప్పిండు. పైసలేం పుణ్యానికి అత్తలేవు. ఇక్కడ అందరు సంతోషంగా ఉండి తాగటానికి. పాలేవు ఏం లేవు. తాగేది నా కోసం కాదత్తమ్మ, కడుపుల బిడ్డ కోసం. ఇన్ని రోజులు తాగింది చాలు. ఈ కాడ నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. అరే ఆ పని మనుషులు పని చేసి ఇదే ఈ ఇంటికి పని మనిషి కావాలి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తా. అదేందత్తమ్మ, నెలలు నిండక ముందేమో పని మనిషిని పెట్టి ఇప్పుడు పని మనిషిని పని చేపిస్తా అంటున్నావు. నాకేడు శాతం అయితే చెప్పు. నా ఇంటికి కోడలు వచ్చింది మంచిగా తిని పండుటానికి కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి. డెలివరీ అయ్యేదాకా పని మనిషిని ఉంచత్తమ్మా. డాక్టరు రెస్ట్ తీసుకోమని చెప్పిండు. అటు వెనుక నేనే చేసుకుంటా పని మొత్తం. పో ఎట్టన్నా చావుపో, నీ ఇట్ట ఉన్నట్టు చేసుకో. ఏందమ్మా ఇట్లయింది? నాకు ఎంతమంది ఆడపోరగాలు పుడతారే? ఏం చేస్తాం, వసంటి రాతలు అడకచ్చుకున్నారా నీ పెళ్ళాలు. పా ఇంట్లో పోదాం. నాకు మగ పిల్లగాడ పుట్టి బాగా లేదు కావచ్చు. దావకాన పోతే దీనికి కూడా ఆడపిల్ల పుడతానని చెప్పారు. ఇక ఆడపిల్ల పుడితే ఏమున్నది, నా వంశానికి వారసుడు రాడు. ఎట్లనే చేసి దీన్ని కడుపు ఊడగొట్టాలి. ఎట్లా ఆ పని చేస్తా. ఏం చేస్తాను లోపటది? సుధా, ఓ సుధా, సుధా ఏం చేస్తానో బిడ్డ? ఇట్రా
అన్న ఎటు పోతానవే? గోళీలు చేయడానికి పోతాను మెడికల్ షాప్. అవునండి నేను మర్చిపోయినా మొన్న వదిన కింద పడ్డదే ఎట్లున్నదే? మనిషి అయితే బతికింది కానీ అందరికి బాధ మిగిల్చిందిరా. ఎందుకన్నా ఏమైంది? కడుపులో ఉన్న పాప చచ్చిపోయిందిరా. అయ్యో గంత ఘోరం అయిందా అన్న? అయితే అన్న వదినకైతే ఏం కాలే కదా దేవుని దయ వల్ల. పిల్లలు ఏముందే మళ్ళా ఉట్టరాతి, నువ్వేం బాధపడదు. ఇంకెక్కడ పిల్లలు రా, మొన్న కింద పడ్డప్పుడే గర్భసంచికి దెబ్బ తాకింది. గర్భసంచి తీసేస్తేనే మనిషి బతుకుతారన్నారు, అందుకే తీపిచ్చినాం. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదురా. అయ్యో గంత ఘోరం అయిందా అన్న? సరే అన్న నువ్వేం బాధపడకు. అయినా వదిన ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలని గచ్చ పెట్టిరే. మేమేం చేస్తాంరా, మాకు ఆచారమే బాగాలేదు. అయ్యో దేవుడా, దేవుడు ఎవరి రాత్రి ఎట్లా రాసిండోనే. మేము బాధపడకన్నా, వదినకు కొద్దిగా ధైర్యం చెప్పు మరి. సరేరా. ఏంద్రా కొడుక ఈ ఇంటికి వారసత్వం సంబరపడ్డ ఏదిరా గిట్లయింది? ఏం చేస్తామమ్మా, మనకు ఆచారం బాగాలేదు. నాకు మగ పిల్లగాడు పుట్టే అదృష్టమే లేదు. అత్తమ్మ అన్నం తిందిరా. అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది? ఎట్లున్నదని తినాలి, ఏం మంచుకుందని తినాలి. ఇట్లా ఎన్ని రోజులు బాధపడతారు అత్తమ్మ? బాధ నాది, ఆ బాధ ఏదో నేను పడతా. మీరెందుకు చెప్పురు? తినకుండా కడుపు మార్చుకుంటారు. రాను అత్తమ్మ. మరి బాధ ఉండదానే? నా ఇంటికి మహారాజా సొంటి మనవడు వస్తారని సంబరపడ్డా. నిన్ను ఏరి కోరి ఈ ఇంటి కోడల్ని వేసుకున్నా. ఇక ఈ ఇంటికి మనవడు రాడు అని తెలిస్తే నా గుండె వలిగిపోతుంది. నా వంశం నిరవంశం అవుతుందంటే నాకేం అనిపించదానే? నా గుండె షేర్ అవుతుంది. ఎన్ని రోజులను బాధపడతారు అత్తమ్మ? మీరేమన్నారంటే ఒక ముచ్చట చెప్తా. ఏంది బిడ్డ? బావకి ఇంకో పెళ్ళి చేద్దాం అత్తమ్మ. అట్లనన్నా ఇంటికి వారసుడు వస్తాడు, అందరం సంతోషంగా ఉండొచ్చు. ఈ బాధ ఉండదు కదా. అట్లంటావేంది? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి? చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎవరి గురించి నాకెందుకు బావా? మీరు సంతోషంగా ఉంటే చాలు. నాకు ఎవరితోటి నాకు అవసరం లేదు. చెప్పొద్దమ్మా. నువ్వు చెప్పినంత ఈజీ కాదు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అయినా నాకు ఇష్టం లేదు, నేను చేసుకోవాలి. నా కోసం కాకపోయినా అత్తమ్మ ఆనందం కోసం మనం చేసుకో బావా. బాధపడకంటే ఎట్లనే అయిందంత అయిపోయింది. ఇక నాకు మనవ నిమిషం భాగ్యం లేదు. ఇక ఇట్లనే ఈ రంగుతో కొన్ని రోజులు బతికి సత్తనే. అంత పెద్ద మాట ఎందుకు అత్తమ్మ? గీత దానికి సచ్చుడు ఎందుకు చెప్పు? ఎట్లా ఒప్పుకో అత్తమ్మ. బావకు మళ్ళీ పెళ్ళి చేద్దాం. నా వల్ల మీరు బాధపడడు, నేను చూడలేకపోతున్నా. మళ్ళా పిల్ల అంటే ఎట్లనే? ఏముందత్తమ్మ, కట్నం ఇచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గరీబోలో సరీబోలో అదంతా ఎందుకు? మన ఇంట్లో పని మనిషి అమ్ముతున్నది కదా, దానికి కూడా పెళ్ళి కాలే. దానికి ఒక మాట చెప్పి నేను ఒప్పిత్తమ్మా. అది ఒప్పుకుంటే దానికి కూడా జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. అటినత్తమ్మా, నాకు పెళ్లి ఇష్టం లేదే అమ్మ. అదేమంటుంది చూడు. అరే నువ్వు ఆగురా. నీ పెళ్ళానికి ఇష్టం అంటుంది కదా, అదే ఒప్పిస్తుంది, అదే లగ్గం చేస్తుంది. నా మాటినయ్యా, ఒప్పుకో, నేను ఒప్పిస్తా. సరేనే, నీ ఇష్టం. ఈ మోనికి లగ్గం చేసే బాధ్యత నీదే. నాకైతే వారసుడు రావాలి. ఆ మాట అన్నం సార్, మీరు బాధపడకూడదు. అన్నం లేదు సార్. నువ్వు ఉడతానవేందే బిడ్డ? సుధా, సుధా, అత్తమ్మా, ఏం చేస్తానవే? ఏమైంది? గిదానికి పని చెప్పినవేందే? ఇదేమో నట్టు మనిషి అనుకుంటానవా?
అయ్యో నేను పని ముట్టకనే చెప్పిన అత్తమ్మ, ఏ పని చేయకని చెప్పిన. నేను లోపల వంట చేస్తున్నా. నిన్నెవరు ముట్టుకున్నారు మమత? ఇది ఎటువైంది? అరే బాను బాను, నువ్వు ఇక్కడ కూర్చోద్దా? దీన్ని దావకాన తీసుకోపోతా అన్నం ఇయ్యాల. ఎప్పుడు పోతారా ఇంకా దావకానకు? పోతామే. పో దావకాన తీసుకోపో. పో బిడ్డ పో, దావకాన పో. ఎందుకు ఏమైంది మొత్తుకుంటాను? చెప్పిన పని చేయి, దీన్ని దావకాన తీసుకోపో. సరే పైన అవునే, నీకు ఒక్కకాడ ఉండబుద్ధి కదా? అది అట్టి మనిషి అయితే పని చెప్తానవా? ఇంట్లో ఏం చేస్తాను? అయ్యో అత్తమ్మ, నేను దాని పని చెప్తా చెప్పు. మాట్లాడక మళ్ళా ఇంకొకసారి దానికి ఏమైనా పని చెప్పినట్టు కనబడాలి కానీ సంగతి చెప్తా. తినుకుంటా అట్టుగానే ఇంట్లో ఉంటా. ఏమేది పడుతుంది? ఏందిరా కొడుక మన గాశారం గిట్లున్నది. మూడోసారి లగ్గం అయితే కూడా మూడో దానికి పుట్టేదానికి కూడా ఆడపిల్ల పుడతారని చెప్పే. ఏ జన్మలో ఏ పాపం చేసింది, అందుకే నాకు అందరు ఆడపిల్లలే పుడతారు. నీ అమ్మ జీవితం ఏం చేద్దామే మరి? ఏం చేద్దామారా, ఈసారి ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టనే పుట్టద్దు. దాని కడుపులో ఉన్న పిండాన్ని పిసికి చంపుదాం. దీనికి కూడా రానే అవసరమా అనే? ఎవరికైనా తెలిస్తే ఎట్లా? ఎందుకు తెలుస్తుందిరా? నీ మొదటి పెళ్ళానికి దాని కడుపు పోవాలని పసరు మందు పోసినాం. అది చచ్చింది. ఆ ముచ్చట ఎవరికన్నా తెలిసిందా? నీ రెండో పెళ్ళానికి కూడా ఆడపిల్ల పుడుతుందని తెలిసి అది జారి పడేటట్టు ఎత్తే దాని గర్భసంచి వేయింది. అది ఎవరికన్నా తెలిసిందా? ఇప్పుడు మూడో దానికి కూడా ఆడపిల్లనే పుడుతుంది. అందుకే దాని కడుపులో ఉన్న పిల్ల కావాలి. ఈ ముచ్చట కూడా ఎవరికి తెలియదు. మా అక్క కడుపు పోవడానికి, మా అక్క సరిపోవడానికి, నా కడుపు పోవడానికి వీళ్ళు కారణమా? రెండు పసికట్ట ప్రాణాలు తీసుడే కాక ఇప్పుడు మా అమాయకురాలి ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు. వీళ్ళని ఎట్లా చేసి ఏదో ఒకటి చేసి భూమి మీద లేకుండా చేయాలి. అట్లయితే కానీ ఆడపిల్లలకు భూమి మీద బతుకనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఆడ జన్మకు బతుకే ఉంటుంది. ఇది ఆడదే కదా, ఇది ఒక్కదానికి అన్నది కదా. దానసుంటోళ్ళు కాదా ఒక ఇంటి ఆడపిల్లలు? వంశం 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 కూడా లేకపోతే ఆడపిల్లల్ని బతకనియరా? ఏదో ఒకటి చేసి వీళ్ళు మాత్రం బతకనిచ్చేదే లేదు. సరే అమ్మా, తీపిద్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేద్దామంటానవా? దాని కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది. అమ్మా, కడుపులో పిండం కడుపులోనే కరిగిపోవాలి, బయటికి మాత్రం రావద్దే. అదంతా నేను చూసుకుంటా కదా కొడుక. నువ్వెందుకు రంది పడతానవరా? నేనున్నా కాదురా. పో ఇంట్లో పో. ఏం చేయనో నాకు తెలుసు. సరే అమ్మా.
చెయ్యి ఎట్లయితే అట్లా. దాని కడుపులో ఉన్న పిండం ఎట్లా బయటకు వస్తుందో నేను చెప్తా. పాలు అయినావానే ఇంకా రాలేదు. అమ్మా పాలే తెత్తాల బిడ్డ ఆగా ఇప్పటిదాకా పాలు తాగుకుంటుంటావు బిడ్డ. ఇగో ఈ పాలు తాగు, నీ కడుపులో ఉన్న వాళ్ళకు బలం. తాగు. మెల్ల తాగు బిడ్డ. మంచిగా ఉన్నాయా? మొత్తం దా. తాగు ఏం కదా తా ఏంటిదా ఇంకొక బుక్ ఉన్నాయి. తాగు బిడ్డ, అయిపోయినాయి. తాగు. చిచి, వీళ్ళు మనుషుల మృగాల? అమ్మో, ఏదో ఒక రోజు వీళ్ళు నన్ను కూడా చంపుతారు. ఇలాంటి మృగాలు బయట ఉంటే ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు. వీళ్ళని జైలుకు పంపుడే కరెక్ట్. పిల్లలు, ఏ పిల్లలు ఆడిన కాడికి చాలు రాండ్రి. ఎన్నిసార్లు చెప్పండి మీకు పిన్ని అని విలువద్దు అని. అమ్మని విలువమన్నా కదా. సరే అమ్మా. ఏం ఆడుతున్నారు అక్కడ? జామకాయలు నింపుతున్నారా ఏంది? అమ్మ, హాస్టల్ నుంచి వచ్చినప్పటి నుంచి డాడా ఉన్న నానమ్మ కనిపించలేరేందమ్మా. వాళ్ళు తప్పు చేసారు, జైలుకి ఏండ్రు బిడ్డ. ఇంకా నానమ్మ ఇంకెప్పటికీ ఇంటికి రారు బిడ్డ. మరి మన ఇంటికి పోకుండా ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటాను? ఇక ఆ ఊరికి ఆ ఇంటికి మనకు సంబంధం లేదు బిడ్డ. భూములు జాగాలు అన్ని అమ్మేసి ఇక్కడ వచ్చి ఈ ఊళ్ళో ఉంటున్నాం. మిమ్మల్ని మంచిగా చదివించి చక్కగా ప్రయోజకులు చేయడమే నా లక్ష్యం బిడ్డ. మంచిగా చదువుకోండి, ఉద్యోగం చేయాలి, సరేనా? సరే అమ్మ. అమ్మ, నేను మంచిగా చదువుకొని కలెక్టర్ అవుతామ్మా. అమ్మా, నేను కూడా డాక్టర్ అవుతామ్మా. నేను పోలీస్ అవుతామ్మా. సరే అన్న, నిన్న పని. సరే అమ్మా.